ఈ రోజే నాగపంచమి, శ్రావణ సోమవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు జిల్లేడు ఆకును అక్కడ పెడితే చాలు. మీకున్నటువంటి నాగ సర్ప దోషాలు, జాతకాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, పితృదోషాలు కావచ్చు, ఇట్లా మన జాతకంలో రకరకాల దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే చేతిలో డబ్బు నిలబడకపోవటము, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటివన్నింటిని తొలగించుకోవటానికి ఈ నాగపంచమి రోజు కన్నా అంటే సోమవారంతో ఇలా నాగపంచమి కలిసి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఇంతకన్నా మంచి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. రాత్రి 12 గంటల లోపు జిల్లేడు ఆకుతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా నాగదేవతల విగ్రహానికి ఇలా పాలు పోయటము, అభిషేకం చేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లేసేసి పుట్టలో పాలు పోసి నాగదేవతల యొక్క పూజ చేసుకోవటం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మన జాతకాల్లో ఉన్నటువంటి ఈ నాగ సర్ప దోషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవండి. వీటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉండాలి. కాబట్టే జనమందరూ భక్తులందరూ కూడా ఇలా నాగపంచమి వచ్చిన, నాగుల చవితి వచ్చిన ఇట్లా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసుకోవటము, అలాగే పుట్టకు వెళ్ళి పాలు పోయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ దోష నివారణ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందులో శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుతో మనకు ఈ నాగపంచమి అనేది వచ్చిందనమాట. శివుడికి జిల్లేడు ఆకు అంటే చాలా చాలా ఇష్టము. కాబట్టి శివ పూజలో జిల్లేడు ఆకుకి ఏంటంటే చాలా విశిష్టత అనేది ఉంది. అయితే మనకు తెల్ల జిల్లేడు పూలు ఉన్నటువంటి ఆకు అనేది ఈ పరిహారానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. జిల్లేడు పూలు కావచ్చు, జిల్లేడు ఆకులు కావచ్చు, ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఉదయమే కాదండి, ఉదయం చేయటానికి కొంతమంది కుదరని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు సాయంత్రం అయినా సరే మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ పూజ చేయకపోయినా మీరు మామూలుగానైనా సరే జిల్లేడు ఆకుతో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. జిల్లేడు ఆకుతో ఇలా చేయటం వలన మనకు దోష నివారణ అనేది జరుగుతుందన్నమాట. అలా జిల్లేడు ఆకుతో ఈ పరిహారం అనేది మన జాతకంలో ఉన్నటువంటి ఈ అన్ని రకాల సకల దోషాలను కూడా తుడిచిపెట్టేస్తుంది. గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు తప్ప మిగిలిన వారందరూ కూడా ఇంట్లో పూజ చేసుకోండి. అంటే కొంతమందికి పుట్ట దగ్గరకు వెళ్ళటానికి సమయం ఉండదు, కొంతమందికి కుదరదనమాట. ఎందుకంటే ఈరోజు సోమవారం బిజీగా ఉంటారు, ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉండాలి, లేకపోతే ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి మీరు ఉదయం కుదరని వాళ్ళు మీరు సాయంత్రం అయినా సరే ఇంట్లో కాస్త దీపారాధన అంటే మనం అన్ని రకాలుగా ఆర్భాటంగా చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మామూలుగా సింపుల్గా దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చు. నాగేంద్ర స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి దానిమ్మ గింజలను మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట. చలిమిడి, చిమ్మిలి, అలాగే నానబెట్టినటువంటి సజ్జలు, పెసలు, ఇంకా పానకము ఇలాంటి వాటన్నింటినీ కూడా దేవుడి యొక్క పూజలో పెడుతూ ఉంటారనమాట. ఈరోజు నాగపంచమి రోజున ఇలా చేసి పాలు పోసి అభిషేకం చేయటం వలన మనకున్నటువంటి అన్ని రకాల దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మీరు పుట్ట దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసినా కూడా మీకు ఇంతే పుణ్య ఫలితం కలుగుతుంది. ఎందుకంటే శివుడికి నాగేంద్ర స్వామి అంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజును ఈ శివారాధన చేసినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట. కాబట్టి ఇలా ఏదో ఒకటి ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఇలా మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈరోజు పుట్టలో పాలు పోసినటువంటి వాళ్ళు కూరగాయలను కట్ చేయకూడదనమాట. ఈరోజు వాళ్ళు పప్పు వండుకొని తినటం చాలా చాలా మంచిది. వాళ్ళు పుట్టలో ఎవరైతే ప్రత్యేకంగా పాలు పోస్తారో అంటే మిగిలిన వాళ్ళు పుట్టలో పాలు పోయిన వాళ్ళు వాళ్ళ విషయం అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి వాళ్ళు మామూలుగా కట్ చేసుకోవచ్చు, కూరగాయలు అవి తరగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రత్యేకంగా పుట్టలో పాలు పోసి ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు మాత్రం కూరగాయలు కట్ చేయటం కానీ, లేకపోతే ఏదైనా సూదులతో బట్టలు అల్లుకోవటం కానివ్వండి, కుట్టటం కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. గడపల మీద ఎక్కి తొక్కటం కానివ్వండి, లేకపోతే మంచం మీద పడుకోవటం, మధ్యాహ్నం పూట నిద్రపోవటం ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా ఉపవాసం ఉంటారనమాట. ఈరోజు ఉపవాసం ఉండి ప్రసాదంగా నైవేద్యాన్ని స్వీకరించవచ్చు అనమాట. అంటే పానకము, వడపప్పు, చిమ్మిలి,
సజ్జలు ఇలాంటివన్నీ పెడతా ఉంటారు కదా! వాటిని ఉపవాసం ఉన్నవాళ్ళైనా సరే దేవుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం కాబట్టి స్వీకరించొచ్చు. ఇబ్బందేమీ లేదు. నువ్వుల లడ్డులు అవి కూడా పెట్టుకోవచ్చనమాట. ఇలాంటి ప్రసాదాలు పెట్టుకోవటం వలన నాగదోష నివారణ అనేది పూర్తిగా జరుగుతుంది. అయితే ఈ పూజ మీరు సాయంత్రం 7 గంటల లోపనేది పూజ చేసుకోండి. పరిహారం వచ్చేటప్పటికి రాత్రి 12 గంటల లోపనేది చేసుకోవాలనమాట. సాయంత్రం పూట ఇల్లంతా కూడా ధూపం వేయండి. ఈ రోజున జంట నాగుల విగ్రహాలను పూజించి అభిషేకం చేసినట్లయితే పాలతోటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏదైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. కొంతమంది భార్యాభర్తలు దూరం అవుతారు, విడివిడిగా ఉంటారు. భార్య ఒక చోట ఉంటుంది, భర్త ఒక చోట ఉంటాడు. మనసులో కలవాలని కోరిక ఉంటుంది, కానీ గ్రహాలు అనే వీరికి అనుకూలించక వీరి జాతకాలలో పుష్కలంగా నాగసర్ప దోషాలు ఉండటం వల్ల వాళ్ళు కలవలేరు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ రోజున జంట నాగుల విగ్రహానికి మీరు అభిషేకం అనేది చేసుకోండి. ఈ పరిహారానికి తెల్ల జిల్లేడు మొక్క యొక్క ఆకు అనేది ఒకటి కావాలి. దొరకని పక్షంలో మామూలుగా ఇంకో జిల్లేడు అంటే నీలి రంగులో ఉన్న పూల జిల్లేడు ఆకైనా మీరు తీసుకోవచ్చు. కానీ తెల్ల జిల్లేడు ఆకు అనేది చాలా శక్తివంతమైనది. అలా తెచ్చుకొని దాన్ని ఏంటంటే శుభ్రంగా పసుపు నీటితో కడగాలి. ఎందుకంటే దాని మీద దువ్వు ఉంటుంది. అయితే ఆకు గిల్లినప్పుడు పాలు వస్తాయండి. వాటిని మీరు కళ్ళల్లో పెట్టుకోవద్దు. శుభ్రంగా చేతులు వాష్ చేసేసుకోండి. ఆకును కూడా క్లీన్ చేసేసి మధ్యలో పసుపు రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టేసేసేయండి ఇక్కడ చూపించినట్లుగా. ఇలా ఈ జిల్లేడు ఆకు అనేది చాలా శక్తివంతమైనది. దీని మీద ఏం చేస్తారంటే ఒక స్పూను నల్ల ఆవాలు తీసుకోవాలన్నమాట. ఈ నల్ల ఆవాలు నరదిష్టికి, నలుగురు ఏడుపులకి, నరఘోషకి, మనకు 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి చాలా శక్తివంతమైనవి. నాగసర్ప దోషాలను కూడా తీసేస్తాయి. తర్వాత ఒక స్పూను రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అనేది దిష్టిని తీసేస్తుంది, చెడును తొలగించి మనకు మంచిని ఆకర్షిస్తుంది. దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ అనేది కూడా ఇక్కడ చూపించినట్లుగా చల్లుకోవాలి. ఎందుకంటే పసుపు కుంకుమలు అనేవి మంగళకరమైనవి, శుభప్రదమైనవి. ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టుకోండి. అలా బెల్లం ముక్కను కూడా పెట్టేసేసి బెల్లం మీద ఏంటంటే రెడ్ స్కెచ్ తోటి మీ యొక్క కోరిక అనేది రాయాలన్నమాట. అంటే మీరు ఏదైనా అప్పులు తీరాలని చేస్తున్నారా ఈ పరిహారము, లేకపోతే ఆరోగ్యం బాగుండాలి, డబ్బు బాగా కలిసి రావాలి, సంపాదించుకోవాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇట్లా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఒక కోరికను దాని మీద రాసుకోండి. మిగిలిన కోరికలు మనసులో చెప్పుకోండి. ఆ బెల్లం ముక్క మీద కోరిక మీద రాసేసి తర్వాత ఒక రూపాయి బిళ్ళ కూడా పెట్టేసేసేయండి. రూపాయి ఏంటంటే ఈ ధనాన్ని మీకు బాగా ఆకర్షిస్తుంది. మీకున్నటువంటి అన్ని సమస్యలను కూడా రూపాయి అనేది తొలగిస్తుందన్నమాట. ఇలా జిల్లేడాకు మీద ఒక స్పూను నల్ల ఆవాలు, చిటికెడంత పసుపు కుంకుమ, ఒక స్పూను రాళ్ళ ఉప్పు, అలాగే ఒక బెల్లం ముక్క తీసుకొని దాని మీద రెడ్ స్కెచ్ తోటి మీ యొక్క కోరిక రాసి ఒక రూపాయి బెల్లను పెట్టేసేసి ఇలా ఈ ఆకుని ఇక్కడ చూపించినట్లుగా మొత్తం కూడా సిద్ధం చేసుకోవాలి. తరువాత మీరు నమస్కారం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి, లేదా మీరు పూజ చేసినా పర్వాలా చేయకపోయినా పర్వాలా, సాయంత్రం దేవుడి గది దగ్గర మళ్ళీ ఒకసారి పెట్టుకొని దండం పెట్టుకొని మీరు మీ ఇంటికి అంటే పంపు ఉంటుంది కదా, ట్యాప్, ఇప్పుడు అందరికీ ఈ రోజుల్లో వాటర్ ట్యాప్స్ ఉంటున్నాయి అనమాట. వాటర్ ట్యాప్ దగ్గర కానివ్వండి, లేదా కొంతమందికి పల్లెటూరుల్లో అయితే ఇట్లా పంపులు ఉంటాయి, కాళ్ళు కడుక్కోవటానికి కానీ ఇట్లా ఎక్కువగా కొట్టుడు పంపులు ఉంటాయి అన్నమాట. ఆ పంపు ఏంటంటే ఈశాన్యం దిక్కున ఉంటుంది. ఈశాన్యం అంటే శివస్థానం అనమాట. ఇలా మీకు ట్యాపులు ఉన్నా సరే, ఏదైనా సరే ఈశాన్యం అంటే శివస్థానం. శివుడు నెత్తి మీద గంగాదేవి ఉంటుంది కాబట్టి శివుడికి ఈశాన్యం దిక్కు అంటే చాలా ఇష్టము. శివుడు ఈశాన్య స్థానంలో ఉంటాడనమాట. అలా ఈ ఈశాన్యం దిక్కున మీరు రాత్రి 12 గంటల లోపు కదా, అప్పుడు వాటర్ తడి కూడా అదేమి ఉండదు. ఈ ఆకును ఒక ప్లేట్ మీద పెట్టేసేసి అక్కడ ఆ ట్యాపు ఆ మూలన పెట్టేసేసేయాలన్నమాట. దీన్ని బయట ఈశాన్యం దిక్కున మీరు పంపు మూలన కానీ ట్యాపు మూలన కానీ ఆ మూలన పెట్టేసేసేయాలి. అలా పెట్టేసేసి రాత్రంతా కూడా అలాగే వదిలేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ సమస్య, అంటే ఈశాన్య స్థానం అనేది శివస్థానం, చాలా శక్తివంతమైన స్థానం. అంటే గంగాదేవి శివుడిని నెత్తి మీదే పెట్టుకున్నాడనమాట. మనకి ఈశాన్యం దిక్కులో నీళ్లు వస్తూ ఉంటాయి, మనం ట్యాపులు పంపులై పెట్టుకుంటూ ఉంటాము. అలా చేయటం వల్ల ఈ పరిహారము డబ్బు కూడా మీకు అట్లాగా బాగా ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అలాగే మీరు మనసులో ఏదైతే కోరుకున్నారో
కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క అప్పుల బాధలు తీరిపోవటంతో పాటుగా మీ జాతకంలో నాగసర్ప దోషాలు కూడా తొలగిపోయి భార్యాభర్తలు కలిసి ఉంటారు. మీరు ఎప్పుడు చూడనంత ధనాన్ని కూడా చూసి ఆశ్చర్యపోతారనమాట. చాలా చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేసిద్ది. అలా రాత్రంతా ఈ పరిహారం మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు చేసుకోండి. ఇలా చేసి చూడండి, మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందనమాట. రాత్రంతా కూడా ఇక ఆ జిల్లేడాకును ఒక ప్లేట్‌లో పెట్టేసేసి పెట్టండి. డైరెక్ట్‌గా నేల మీద పెట్టొద్దు. ప్లేట్‌లో పెట్టేసేసి ఇక రాత్రంతా దాన్ని అలాగే ఉంచి, మీరు కావాలంటే ఆ మూలకు వెళ్ళమాకండి ఇంక తర్వాత పెట్టిన తర్వాత. అందుకే మీ పనులన్నీ పూర్తయినాకే పెట్టుకోండి. ఇక రాత్రంతా అలాగే ఉంచటం వలన మీకు ఇంటి పరంగా ఉన్న నరదిష్టి, చెడును మొత్తాన్ని కూడా ఈ ఈ ఆకు ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా లాగేస్తాయనమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్నే వీటన్నింటిని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో కానీ, అంటే మనకు చెరువులు అలా దగ్గర ఉంటాయి, లేకపోతే కాలవలు, ఆ పారే నీటిలో కానివ్వండి, లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో, అంటే వేప చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ అలా ఆ ఆకును వదిలేసేసి రండి. అలా వదిలేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. అలా రేపు వదిలేసేసి రండి. ఇవాళ ఈ పరిహారం అనేది రాత్రి సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు అనేది చేసుకోండి. మీకున్నటువంటి సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. ఈ పరిహారం చేసుకునేటప్పుడు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. మీరు సాయంత్రం చాలామంది పూజ చేస్తారు. పూజ చేసుకుంటే మంచిది. పూజ చేసుకోకపోయినా స్నానం చేసేసి ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇది మీరు గుర్తుంచుకోండి. చక్కగా ఈ పరిహారం అనేది మంచి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. మీకు అన్ని సమస్యలు, ముఖ్యంగా మీరు దేనికోసమైతే చేసుకున్నారో అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ పరిహారం అనేది ఈ రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మరుసటి రోజు ఇట్లా పారే నీటిలో కానీ, లేకపోతే ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ వదిలేసేసి రండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందన్నమాట. అయితే గర్భిణీ స్త్రీలు చేయకూడదు ఈ పరిహారము. మిగిలిన వాళ్ళు చేసుకోండి, కానీ గర్భిణీ స్త్రీలు చేయొద్దు. ఎందుకంటే నియమ నిష్టలు తప్పనిసరి. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు, ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే అసలు శ్రావణ సోమవారం మనకి నాగపంచమితో కలిసి వచ్చింది కాబట్టి చాలా నిష్టగా ఉండాలన్నమాట. చాలామంది శక్తి ఉంటే ఈ రోజున ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారనమాట. అలాగా మనము భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజలు, అలాగే పరిహారాలకు కూడా మనకు వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి ఈ పరిహారాన్ని మిస్ చేసుకోవద్దు. చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులే, ఒక్క జిల్లేడాకు మాత్రం మీరు బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. ఖర్చు లేని పరిహారము, అన్నీ కూడా మన ఇంట్లో దొరికే వస్తువులే. ఆ రూపాయి బిళ్ళను కూడా అలా వదిలేసేసి రండి. లేకపోతే రూపాయి బిళ్ళని ఏదైనా గుళ్ళో హుండీలో దానంగా ఇచ్చేసేసేయచ్చు అనమాట. లేకపోతే ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు, లేదా హుండీలో వేయొచ్చు, ఎలాగైనా పర్వాలేదు. ఇలా ఈ పరిహారం మాత్రం సింపుల్గా చేసేసుకోండి. చెప్పాను కదా, ఈ ఆకు మాత్రం మీరు పంపు ఉన్న కాడ, అంటే నేల ట్యాపులు ఉన్న కాడ ఈశాన్యం దిక్కులో పెట్టుకోవాలి. ఈ ఆకు ప్లేట్లో పెట్టేసేసి. ఇది గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. రాత్రి 12 లోపు జిల్లేడాకుతో ఏ పరిహారం చేయాలి ఏంటి అనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి, అంటే సమయం చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి, దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేసి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి వీడియోను కాస్త అందరిలోకి వెళ్ళేటట్లుగా మీ యొక్క లైక్ ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ ఇస్తారని కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నాగదేవతాయ నమః అని కానీ, ఓం నమ శివాయ అని కానీ మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా చాలా మంచి పరిహారం అండి. కాబట్టే ఇప్పుడు మీకు చెప్పటం అనేది జరుగుతుంది. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. చాలా పవర్ఫుల్
పవర్ఫుల్‌గా ఈ జిల్లేడు ఆకు అనేది నాగపంచమి, శ్రావణ సోమవారానికి సరిసమానమైనటువంటి పరిహారము. మనకు ఖర్చు లేని పరిహారము. అక్కడ ఎక్కడికన్నా పండితుల దగ్గరికి కానీ, గురువుల దగ్గరికెళ్తే వేలకు వేలు తీసుకొని ఇలాంటి పరిహారాలు చెప్తూ ఉంటారు. కానీ మన అదృష్టవశాత్తు మనం ఇలాగ ఒక్క రూపాయి బిళ్ళ ఖర్చనేది లేకుండా ఇలా చేసుకొని మనకున్న సమస్యలను తీసేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చనమాట. ఇలా చేసి ఎంతమందో కూడా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడ్డారు. కాబట్టి మీరు కూడా ఇలా చేస్తారు. మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. నాగసర్ప దోషాలనే జాతకాల్లో నుంచి కొ తొలగించుకుంటారు, కడిగేసుకుంటారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.